అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తలకాయలు తీసినట్లుగా రఫా అని ఒక్కొక్కడ తలలు తీస్తామని వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి ధరల్లో అరే దీనికి అంతటికీ కూడా కారకుడు ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి. ఒక పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధరల్లో ఒక కుట్రపూరితంగా అంటే ఒక దండయాత్ర మాదిరిగా ఒక బల ప్రదర్శనగా మాత్రమే అతను ఆ రోజు సంఘటన చేశాడు. దాని ఫలితమే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మరి చనిపోవడానికి కూడా కారణం. 100% కూడా మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆ ప్రజల బ్రతుకుల్ని మార్చడంలో ఒక భద్రతనివ్వాలి, ఒక భరోసానివ్వాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే ఈవేళ మరి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మరింత బాధ్యతగా ఉండవలసిన అవసరం కూడా నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి నుంచి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఆయన తీరు చూస్తూ ఉంటే ఏదైతే అత్యంత దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి విధంగా, స్వయంగా తాను నడుపుతున్నటువంటి తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత 10 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికి కోసం, తనలో నిద్రాడమైనటువంటి ఏదైతే ఆ ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేసుకుంటూ, అందులో ముఖ్యంగా మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే పొదలి ఆయన పర్యటనలో ఏ రకంగా అయితే పోలీసుల మీద కానీ, మహిళల మీద కానీ, ప్రజల మీద కానీ ఏ విధంగా అయితే దాడులు చేసినటువంటి విష సంస్కృతి ఏదైతే చూసారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పరామర్శకి ఆయన అనుమతి కోరినప్పుడు చాలా క్లియర్గా ఆ పరామర్శకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోడ్లు దృష్టిలో పెట్టుకుని, అక్కడ ఉండేటువంటి ఇళ్ల సముదాయాన్ని దృష్టిలో పెట్టుకుని 100 మందితోటి మరి పరిమితంగా 3 వాహనాల కాన్వాయ్ తోటి ఆయనకి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ అనుమతులకి తగినటువంటి రీతిలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి దురదృష్టం అయినప్పటికీ కూడా ఆయన పర్యటన అంతా కూడా ఒక పరామర్శకు పోయినట్లు కాకుండా ఒక బల ప్రదర్శనకి పోయినట్లుగా, ఒక దండయాత్రకు పోయినట్లుగా మాత్రమే ఆయన పర్యటన ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు మీరందరూ కూడా మన మీడియాలో కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఆయన పర్యటన అంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర కోణంలోనే ఆయన అమలు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఇప్పటివరకు రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనందరం కూడా ఉంటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల్ని మనం కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి ప్రపంచ చరిత్రలో ఒక బెట్టింగులకి నిర్వహిస్తూ ఆ బెట్టింగుల ద్వారా నిర్వహించినటువంటి నష్టానికి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి బెట్టింగులకి పాల్పడేటువంటి వ్యక్తికి విగ్రహాలు కట్టడం కూడా మరి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ లేదంటే ఈ యొక్క దేశ చరిత్రలో కానీ ఇదే ప్రప్రథమైనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి.
ఆ పరామర్శ కూడా ఎట్లా జరిగిందో మీరందరూ కూడా చూశారు. పెద్ద పెద్ద గజమాలలు, పెద్ద పెద్ద డీజే సౌండ్స్, వెహికల్స్ తోటి, పాటలతోటి, డ్యాన్సులతోటి ఏ రకంగా సాగిందో, ఏ రకంగా అక్కడ ప్లే కార్డులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి గంగమ్మ జాతరలో మరి ఏదైతే గొర్రెపోతలను తల నరికినట్లుగా మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకి పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏదైతే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి ఆ రోజు మరి ఆయన స్వగ్రామం నుంచి మరి తోటి మళ్ళీ ఆ కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఆయన కారు క్రింద, ఎందుకంటే మనందరం కూడా చూసాం చాలా క్లియర్గా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని మరి తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళే వెహికల్ ఆపండి అని చెప్పి వాళ్ళే వచ్చి అద్దాలని అడ్డపడి ఆ డ్రైవర్కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మరి వాళ్ళే బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి విచక్షణ జ్ఞానం లోపించి, ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడూ కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా, అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా కనీసం 108కి కానీ లేదా కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి మరి కాన్వాయ్ ముందుకు పోయింది అని అంటే మరి నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నది జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రజలకే భద్రత లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకి భద్రత కావాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ మరి పిట్టల్లాగా ఆ మనుషుల్ని చంపేటువంటి సంస్కృతి నుంచి రక్షణ కావాలనేటువంటి ఆలోచనతోటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా సొంత పార్టీ కార్యకర్తలనే మరి ఈ రకంగా మరి నిర్దాక్షిణ్యంగా మరి కార్ల కింద నలిగి చనిపోయినా కూడా కనికరం లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. వాళ్ళే మీరు అదే ఓకే, వెలిగొండ ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నానని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాడు. ఆయన తండ్రి మొదలుపెట్టాడు, తనేడు పూర్తి చేశాడని పెద్ద పెద్ద అక్షరాలతోటి వాళ్ళ అవినీతి పత్రికలో పెద్ద పెద్ద కరపత్రాల మాదిరిగా కరపత్రంలో ముద్రించినట్టు విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు మేము కూడా 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉంటే వెలిగొండలో నాకు కూడా విస్తుపోయాను నేను కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలను చూసి. ఎందుకంటే ఒక పక్కన ఆయనేమో జాతికి అంకితం చేసేసాను వెలిగొండనని చెప్పాడు,
కానీ ఇక్కడ వెలుగొండ చూస్తే ఇంకా దగ్గర దగ్గర 3,000-4,000 కోట్ల రూపాయలు ఇంకా వెలుగొండకి ఇంకా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే మరి కృష్ణా వాటర్ ఏదైతే రావాలో శ్రీశైలం నుంచి అక్కడ హెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అక్కడ హెడ్ వర్క్స్ ఇంకా 40% వర్క్స్ ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి హెడ్ వర్క్స్. ఆ హెడ్ వర్క్స్ దాటుకుని టన్నెల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2. ఆ టన్నెల్ 2కి సంబంధించి ఇంకా 6 కిలోమీటర్లు ఇంకా లైనింగ్ పనులు పూర్తి చేయవలసి ఉంది. అదేవిధంగా ఇంకా బెంచింగ్ మళ్ళీ ఇంకా అక్కడ పూర్తి చేయవలసిన పని ఉంది. మీకు గతంలో ఆ టన్నెల్కి సంబంధించి లైనింగ్ అంటే 11 కిలోమీటర్లు పూర్తి చేయడానికి దగ్గర దగ్గర 13 సంవత్సరాలు పట్టింది గతంలో లైనింగ్ చేయడానికి. అటువంటిది ఇంకా 6 కిలోమీటర్ లైనింగ్ ఉందంటే గత ప్రభుత్వాల మాదిరిగా పనిచేస్తే ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అటువంటి లైనింగ్ పూర్తి అవ్వకుండా, బెంచింగ్ పూర్తి అవ్వకుండా ఆ 2 పూర్తి చేసినా కూడా మరి అక్కడ టీబీఎం అంటే ఏదైతే మరి మిషన్ ఏదైతే ఉందో, బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో, టన్నెల్ బోరింగ్ మిషన్, అది టన్నెల్ 2లో అడ్డుపడిపోయి ఉంది. దానికి ఆల్రెడీ కోర్టులో వాళ్ళకి స్టే ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీగిపోతే అసలు నీరు ఒక చుక్క కూడా ముందుకు పోదు. ఆ కోర్టు వివాదాన్ని పరిష్కరించాలి అంటే హెడ్ వర్క్స్ పూర్తి అవ్వాలి, టన్నెల్ 2లో బెంచింగ్ లైనింగ్ అవ్వాలి, టోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలి. ఇవి దాటుకుని బయటకు వస్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది. ఫీడర్ కెనాల్ కూడా లాస్ట్ టైం మీరు కూడా చూశారు. చిన్నపాటి ఒక 50, 60, 30 క్యూసిక్కులు నీరు వస్తేనే గట్లు దిగి గ్రామాల్లో పోయింది. వర్షపు నీరు 50, 40 క్యూసిక్కులు నీరు వస్తాయి. అటువంటిది రేపు వెలుగొండ అంటే దగ్గర దగ్గర మరి 18,000, 19,000 క్యూసిక్కులు నీరు అది టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 వస్తాయి. అసలు అంత నీరు వస్తే అసలు మొత్తం గ్రామాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. ఒక చుక్క నీరు కూడా ముందుకు పోదు. ఆ రకంగా ఆ ఫీడర్ కెనాల్ అన్నటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ ఆ ఫీడర్ కెనాల్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు సీసీ వాళ్ళు, సీసీ లైనింగ్ అంతా కూడా వేసి మొత్తం అన్ని కిలోమీటర్లు కూడా 20 కిలోమీటర్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. మళ్ళీ ఈ ఫీడర్ కెనాల్ పూర్తి చేసుకుని ముందుకెళ్తే మీ అందరికీ తెలుసు అక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్లో R&R ఈరోజు 900 కోట్ల రూపాయలు ఆ యొక్క R&R ప్యాకేజ్ కింద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి దాని తర్వాత మళ్ళీ ఏదైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పని ఉంది. అదేవిధంగా పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో మరి వాటి ఇంకా బ్యాలెన్స్ వర్క్లు పనిచేయవలసి ఉంది. అంటే ఇటు హెడ్ వర్క్స్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్, పునరావాస కాలనీలు అంటే ఇన్ని పనులు 1 by 1 ఉండి ఇవన్నీ పూర్తి చేయాలని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తే మేము 2026కి కనీసం ఆ రిజర్వాయర్కైనా నీరు తీసుకురావాలనే టార్గెట్తో మేము పనిచేస్తున్నాం. కానీ నిజంగా జగన్మోహన్ లాంటి వ్యక్తి అయితే ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది ఆ వెలుగొండకి నీళ్ళు రావాలంటే. కానీ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లక్ష్యం పెట్టాం, వర్క్ షెడ్యూల్ పెట్టాం. ఏ రోజు ఎంత పనులు కావాలి, ఏ వారం ఎన్ని క్యూబిక్ మీటర్లు పనులు చేయాలి అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక టార్గెట్ ఇచ్చుకుని ఆ టార్గెట్కి ఏదైనా ఒక వారం కానీ ఒక నెల రోజులు కానీ ఏదైనా పనులు కాకపోతే మళ్ళీ వెంటనే రివ్యూ చేసుకుంటూ ప్రతి 15 రోజులకి ఒకసారి మేము రివ్యూ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఆ పనులు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2026 కల్లా ఆ యొక్క రిజర్వాయర్కి ఈ యొక్క కృష్ణా నీరు తీసుకెళ్ళాలి వెలుగొండ ద్వారా అనేది ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగా కూడా పనులు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.